శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూన్ 22, 2024. ఈరోజు శివ పరమాత్మ తెలియచేస్తున్న మధుర మహావాక్యాల యొక్క సారాన్ని విందాం. ఈరోజు బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిక్కడికి పరివర్తన అయ్యేందుకు వచ్చారు. మీరు అసురీ గుణాలను పరివర్తన చేసుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇది దేవతలుగా అయ్యేందుకు చదివే చదువు. ప్రశ్న: పిల్లలైన మీరు ఇతరులెవ్వరూ చదివించలేని ఏ చదువును తండ్రి ద్వారా చదువుతారు? జవాబు: మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు. అపవిత్రుల నుండి పవిత్రులుగా తయారై నూతన ప్రపంచానికి వెళ్ళే ఈ చదువును ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ చదివించలేరు. ఆ తండ్రి మాత్రమే సహజ జ్ఞానము, సహజ రాజయోగముల చదువు ద్వారా పవిత్ర ప్రవృత్తి మార్గమును స్థాపన చేస్తారు. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: శ్రేష్టమైన రాజ్యమును స్థాపన చేసేందుకు శ్రీమతమును అనుసరిస్తూ తండ్రికి సహయోగులుగా అవ్వాలి. ఎలాగైతే దేవతలు నిర్వికారులుగా ఉన్నారో అలా గృహస్థంలో ఉంటూ నిర్వికారులుగా అవ్వాలి. పవిత్ర ప్రవృత్తిని తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్: డ్రామా పాయింట్ను వ్యతిరేక రూపంలో ఉపయోగించరాదు. డ్రామా అనుకొని కూర్చుండిపోరాదు. చదువుపై పూర్తిగా గమనముంచాలి. పురుషార్థం ద్వారా శ్రేష్ట ప్రాలబ్ధమును తయారు చేసుకోవాలి. వరదానము: కమల పుష్పం యొక్క గుర్తును బుద్ధిలో ఉంచుకొని స్వయాన్ని శాంపుల్గా భావించే న్యారా మరియు ప్యారా భవ, అనగా అతీతంగా మరియు ప్రియమైన వారిగా అవ్వండి. ప్రవృత్తిలో ఉండేవారి గుర్తు కమల పుష్పం. గృహస్థంలో ఉండేవారి యొక్క సింబల్ కమల పుష్పం. కనుక కమలంగా అవ్వండి. అమలు చేయండి. ఒకవేళ అమలు చేయకుంటే, అనగా పాటించకుంటే కమలంగా అవ్వలేరు. కనుక కమల పుష్పం యొక్క గుర్తును బుద్ధిలో ఉంచుకొని స్వయాన్ని శాంపుల్ అని భావించి నడుచుకోండి. సేవ చేస్తూ అతీతంగా మరియు ప్రియంగా అవ్వండి. కేవలం ప్రియంగా అవ్వరాదు, కానీ అతీతంగా అయ్యి ప్రియంగా అవ్వాలి. ఎందుకంటే ప్రేమ ఎప్పుడైనా ఆకర్షణ రూపంలోకి మారిపోతుంది. అందువలన ఏ సేవ చేస్తున్నా అతీతంగా మరియు ప్రియంగా అవ్వండి. స్లోగన్: తండ్రి స్నేహం యొక్క ఛత్రఛాయ లోపలికి మాయ ప్రవేశించలేదు. తండ్రి స్నేహం యొక్క ఛత్రఛాయ లోపలికి మాయ ప్రవేశించలేదు. అచ్చా. ఓం శాంతి.